ఉన్నత అధికారులను కలిసినాను, కోనశేఖర్ గారిని కలిసినాను, మేడం వాళ్ళందరినీ కలిసినాను. మొత్తం అందరు న్యాయం ఉందంటున్నారు కానీ ఎవరు న్యాయం చేసిన వాళ్ళు లేరు కాబట్టే ఈ రోజు ఈడ ధర్నా కూర్చుంటున్నాము. నేను పార్టీకి అతీతంగానే కాదు, ఒక అభ్యర్థిని ఆవేదనతో చేస్తున్నాను. హామీ ఇస్తున్నారు కానీ ఎప్పటికి నెరవేరుతుందో గ్యారెంటీ ఇవ్వలేరు కదా. అందరు జాబులు చేస్తుంటే నేను ఇంట్లో కూర్చొని బాధపడకుండా ఉండాలా? వాళ్ళ చేతుల్లో ఉండి న్యాయం చేయొచ్చు కదా, లోకేష్ సార్ కానీ ఎవరైనా కూడా. మాది న్యాయం ఉంది, ఇది అధికారులు తప్పుదామని వాళ్ళకు కూడా తెలుసు కానీ చేయలేదు. ఎందుకు ఆధారాలు నేను చూపిస్తాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం అన్ని అయిపోయినాక సెప్టెంబర్ 15వ తేదీ సెలక్షన్ లిస్ట్ వచ్చింది. సెలక్షన్ లిస్ట్ వచ్చినప్పుడు మా పేరు లేదని డిఈఓ ఆఫీస్ కి వెళ్తే అక్కడ డిఈఓ ఆఫీస్ వాళ్ళు చెప్పినారు ఇతను విహెచ్ కోట. ఇతను ఫస్ట్ ఏం చేసినాడు, ఇతనికి ఫస్ట్ కావాల్సిందే ఉద్దేశపూర్వకంగా అతనికి 30% ఇప్పిస్తున్నారు అధికారులు. దానికి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. అది ఇచ్చింది కదా నీకు లేదులే. ఉద్దేశపూర్వకంగా ఇప్పిస్తున్నారు అనడానికి కూడా కారణం ఆధారం ఏమంటే అందరివి ర్యాంక్, వీళ్ళ కేటగిరీ, వీళ్ళ సర్టిఫికేట్ అన్ని ఉన్నాయి కానీ ఇతన్ని మాత్రమే సబ్జెక్ట్ లేదు, ర్యాంకు లేదు. ఇతను ఒక్కడిదే లేదు. ఇంత మందికి మెడికల్ ఎగ్జామ్ చేసినారు. సానుభూతి పర్వాలో పార్టీ కండువాలు వేసుకుని వచ్చారు వాళ్ళు. మరి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు కదా సార్? ఎవరు ఎఫెక్ట్ అయినా లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ఇది వచ్చింది, మా నోటీస్ లో కూడా ఉంది ఈ ఇష్యూ. దాన్ని పర్సూ చేస్తున్నారు. ఇది ఒక్కడ ఏదన్నా ఆ అమ్మాయి సర్టిఫికెట్ అప్లోడ్ చేయటం మర్చిపోయారనేది ఆ అమ్మాయి చెప్తుంది క్లియర్ గా. దానివల్ల ఆ సిస్టమ్ లో లేకుండా పోయింది. దాన్ని మళ్ళీ గీయటానికి క్యాబినెట్ జీవో ఇవ్వాలన్నా మళ్ళీ ఎట్లా అయింది అనేది కూడా ఆలోచన చేస్తున్నారు దాని మీద. నేను ఏమంటున్నంటే ఇవి టెక్నికల్ ఎర్రర్స్, మిస్టేక్స్. ఇవి వీటిని సరి చేస్తారు డెఫినెట్ గా. ఇంకా కొంతమందికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా కొన్ని దాంట్లో అప్లోడ్ కావాలి వాళ్ళు చేసేటప్పుడు, ఏదో సమ్ టెక్నికల్ మిస్టేక్ వల్ల. ఇది ప్రభుత్వ మిస్టేక్ కాదు, అధికారుల మిస్టేక్ కాదు, వీళ్ళు చేసే దాంట్లో కొంత మిస్టేక్ అయింది. వాళ్ళు దాన్ని ఆ డేట్ దాటిపోయింది కాబట్టి ఇవి వచ్చినాయి. ఇట్లాంటి టెక్నికల్ గా వచ్చినాయి ఒక 4-5 ఉన్నాయి. అవి ప్రభుత్వ పరిశీలనలోనే ఉన్నాయి. అవి డెఫినెట్ గా వాళ్ళకి న్యాయం చేస్తారు. నేను ఇది జరిగింది వేరు కానీ వాళ్ళు ఏకంగా పేపర్ లీక్ అయింది, అమ్ముకున్నారు. ఎక్కడ అమ్ముకుంటారండి? ఏం అమ్ముకుంటారు? అమ్ముకునే సంస్కృతి ఎవరిదో మనకు తెలుసు. గతంలో ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ లో పేకాట, అది రెగ్యులర్ పేకాట కాదు. మీకు పేకాట గురించి కూడా చెప్పారు. దాంట్లో ఏమిటనేది 13 కార్డ్స్ కాదు, ఇంటర్నేషనల్ గేమ్ ఉంది కార్డ్స్ ది. మీకు అది అసలు ఆ ఆటలు కూడా తెలియవు మీకు సరిగ్గా. ఏదో ఒక ఆట తెలుసు మీకు, ఎంతసేపు గుండాట అయ్యే తెలుసు వైసీపీ వాళ్ళకి. ఈ పేకాట గురించి తెలియదు మీకు. నేనేమంటానంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం యొక్క లిస్ట్ లో ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. ఇప్పుడు వేరే కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఏవీ లేవు. కాబట్టి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఏమేమి ఉన్నాయో, మన దేశంలో ఏవి ఉన్నాయో, అంతర్జాతీయంగా కూడా కాదు, మన దేశంలో ఏవి ఉన్నాయో అవన్నిటిని కూడా పెట్టారు. నేనేమంటున్నానంటే వాసుదేవన్ గారు, ఇష్యూ జరిగినప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రభుత్వాన్ని బదనాం చేయండి. చెప్తారా మీరు? ఆ బ్రిడ్జి గురించి చెప్పినట్టున్నారు పేకాటలో, దానికి రిఫైన్డ్ ఇది బ్రిడ్జి పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అట. మాకు సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ లో అది పర్మిటేషన్స్ కాంబినేషన్. ఇప్పుడు దానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చిన సర్టిఫికెట్స్ తోటి క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా ఇందులో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారా? రాలేదు ఇందులో. వాళ్ళు మరి ఎందుకంటారట వైసీపీ వాళ్ళు పేకాట ఆడిన వాళ్ళకి ఉద్యోగాలు? అంటే నామ్స్ లో బ్రిడ్జి గేమ్ పెట్టింది కాబట్టి పేకాటకు పెట్టారని అంటారు వీళ్ళు. అంటే దాంట్లో నామ్స్ లో పెట్టింది. బ్రిడ్జి గేమ్ ఎక్కడ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, సర్టిఫికేట్లు ఎవరు ఇస్తారు, దానికి ఉన్న ప్రామాణికత ఏంటి, దాన్ని ఎలా కన్సిడరేషన్ లోకి తీసుకుంటుంది ప్రభుత్వం అనేది నేను అడుగుతున్నా. అది మామూలుగా అంటే గేమ్ ఎట్లయితే అవుతుందో వాళ్ళు, అది ఇంటర్నేషనల్ గేమ్ కదా, దానికి గేమ్ ఎవరు కండక్ట్ చేస్తే పథకాలు అది సార్ నేను అడిగేది. వాసుదేవన్ గారు, నేను అది కూడా దట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ స్కిల్ గేమ్. ఆ గేమ్ కు పోయిన వాళ్ళు ఎవరైనా తెచ్చుకుంటే దాన్ని చేసుకోవడానికి పెట్టారు. ఎవరిచ్చింది ప్రమాణంగా తీసుకుంటున్నారు అనేది అడుగుతున్నారు సార్. అది నేను అడుగుతున్నాను. అరే ఇప్పుడు ఇవన్నీ అథ్లెటిక్స్ అందరికి ఇవ్వట్లేదండి. గోల్డ్ తెచ్చుకున్నారు, సిల్వర్ తెచ్చుకున్నారు. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఇవి జరుగుతాయి. వాటికి కూడా జరుగుతాయి. ఒకవేళ జరిగితే ఎక్కడ జరుగుతాయి, ఎవరు ఇస్తారని అడుగుతున్నా.
సార్ అది కూడా దుర్గా ప్రసాద్ గారు మాకు తెలియదు అన్నారు, మీకు తెలుసు అన్నారు, మీరు చెప్పాలి కదా వాస్తవం గారు అడిగేదానికి. చెప్తున్నారు మాకు తెలియదు అన్నారు ప్యాకాట్ గురించి, సరే మాకు తెలియదు, అటువంటి ప్యాకాట్లు కానీ అటువంటి దానికి మేము పోము, మీకు బాగా తెలుస్తుంది కదా, మీరు దాని గురించి అడిగేటప్పుడు వివరించండి మాకు, మేము తెలుసుకుంటాం. మీరు ఆగండి, ఆయన చెబుతున్నారు. సార్ వారికి శ్రీకాంత్ గారిని వినమనండి. ఇంటర్నేషనల్ క్లబ్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ క్లబ్స్ లో ఈ బ్రిడ్జ్ గేమ్ అనేది ఒక వారాల తరబడి ఉంటుంది. దానికి ఆ వారాల తరబడి బ్రిడ్జ్ గేమ్ ఆడినప్పుడు కంటిన్యూగా ఇతర దేశాల వాళ్ళు, కొన్ని దేశాలలో 20-30 దేశాల వాళ్ళు కూడా పాల్గొంటారు. ఇది ఒక ప్రొసీజర్ లో జరుగుతుంది. మన మామూలుగా ఒలింపిక్స్ ఈ ఎట్లా జరుగుతుంది, బ్రిడ్జ్ గేమ్ కూడా దానికి అట్లే ఉంది. అయితే దీంట్లో క్వాలిఫై అది అవుతుందని చెప్పారు, కానీ ఏ సర్టిఫికెట్ ఎవరు తేలేదే, బ్రిడ్జ్ గేమ్ లో ఎవరు అక్కడ పెట్టలేదే. ఉత్తదానికి ఎందుకు అంటే ఏదన్నా ఒక ఉద్యోగానికి ఈ నామ్స్ పెడితే కూడా ఈ నామ్స్ మీ కొరకే పెట్టుకున్నారు అంటారా? దాన్ని ఉత్తగానే తీసుకొచ్చి ప్రజల్లో పేకాట దానికి పెట్టారు. ప్రజలు నమ్మొద్దా? ప్రజలు నమ్మాలి కదా మీరు చెప్పే మాటలు. కాబట్టి నేను ఇవాళ ఏంటంటే వైసీపీ ఎక్కడ దెబ్బతింటుందంటే ప్రజల యొక్క సమస్య ఏమున్నదనే దాన్ని, ప్రజా సమస్యను గుర్తించడంలోనే దెబ్బతింటున్నారు. ఇవాళ నిజంగా డిఎస్సిలో అక్రమాలే జరిగితే ఇవాళ అసెంబ్లీ జరుగుతుంది, రేపు అసెంబ్లీకి పోయి నిలదీయండి. ఆడ 11 మంది నిలబడి మాకు ఆన్సర్ చెప్పాలా, ఇగో దీని మీద అని అడగండి, అప్పులేదు. మీరు ఎక్కడ ఇప్పుడు లోకేష్ గారు అనేక వేదికల మీద రమ్మనడు, ఒక జగన్మోహన్ రెడ్డిని ఒక కాడికి రమ్మనండి, లోకేష్ బాబు కూడా వస్తారు, మొత్తం ఆయన చెప్పేదానికి అంతా వివరణ ఇస్తారు. అధికారులతోటి ఒకటికి వారం రోజులు హారిజెంటల్ కానీ అవి కానీ ఎట్లా రిజర్వేషన్ ఉందని చెప్పించారు. ఏ ఉద్యోగం రాని పిల్లలతో చెప్పిస్తుంటే వాళ్ళకి కూడా పురుషోత్తం రెడ్డి గారు ఈ సజెషన్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తా. లోకేష్ గారు బహిరంగంగా ఆయన సవాల్ చేశారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా రండి ఒక వేదిక మీదకి. ఆయన రెడీగా ఉన్నారు కాగితాలతోటి, ఆ కాగితాల పత్రాలతో ఆ వేదిక మీదకైనా వెళ్ళొచ్చు, లేదా వారు సజెస్ట్ చేసినట్టు అసెంబ్లీకైనా వెళ్ళొచ్చు. నాకు ప్రతిపక్ష హోదా లేదు, నాకు మర్యాద ఇవ్వలేదు, నేను రాగానే ఎదురొచ్చి పూలదండ ఇవ్వలేదు, ఇవన్నీ ఎందుకండి? వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి, మీరు ప్రజాప్రతినిధులు వెళ్ళి మాట్లాడచ్చు కదా. వైసీపీ అగ్రనేత ఎందుకని ఆ రకంగా ఫీల్ అవుతున్నారు? వాసుదేవ్ గారు అది చెప్పింది 2 పాయింట్లు ఏంటంటే, ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు మెరిట్ లిస్ట్ ప్రకటించారు అన్నారు, ప్రకటించలేదు కాబట్టి నాకు కనపల్లా. ప్రకటించారు నేను చూసినాడు కదా, ఒకసారి లిస్ట్ లోకి వెళ్ళి ఎంతమంది అప్లై చేసినారు, 400 మంది సెలెక్ట్ చేశారు కదా, ఒక 2000 మంది అప్లై చేసి మెరిట్ లిస్ట్ అదే కదా, సంఖ్య చెప్పమనండి. 2250 మంది మెరిట్ లిస్టు, దాంట్లో 450 మంది సెలెక్ట్ చేశారు, సంఖ్య చెప్పమనండి. మెరిట్ లిస్ట్ ప్రకటించలా. వాసుదేవన్ గారు దీంట్లో ఉన్న ప్రధాన ఆరోపణ సెలెక్ట్ లిస్ట్ వేశారు, మెరిట్ లిస్ట్ వేయలేదు. మెరిట్ లిస్ట్ వేసిన తర్వాత